సో సార్ అయితే ఇప్పుడు మనం ఆల్కహాల్ గురించి తీసుకున్నాం. సో అదే టైం ఇప్పుడు మనం వయాగ్రా తీసుకుంటే ఎలా ఉంటుంది? సో నార్మల్గా వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఆల్కహాల్తో పాటు తీసుకోవచ్చండి. కాకపోతే ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ లో బీపీ ఉంటుందో వాళ్ళకు కొంచెం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు ఏం చేస్తాయంటే తీసుకోగానే కొంచెం బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో ఆల్రెడీ లో బీపీ ఉండి ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ అంటే ఆల్కహాల్ తీసుకొని అది తీసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోతుంది. సో కొన్ని రకాల ట్యాబ్లెట్స్, టెడలాఫిల్ అనే ట్యాబ్లెట్ ఉంది. ఇప్పుడున్న వాటిలో అదే బెస్ట్ ట్యాబ్లెట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా టెడలాఫిలే ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. కానీ దాంట్లో ఉన్న మెయిన్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తీసుకోకూడదు. అండ్ ఈ టెడలాఫిల్ అనేది చాలా వరకు రోజు తీసుకునే ట్యాబ్లెట్. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్, సిలినాఫిల్ ఏంటి ఏ రోజు కలవాలంటే ఆ రోజు వేసుకోమంట. కానీ ఈ టెడలాఫిల్ అట్లా కాదు, అట్లా పనిచేయదు. రోజు ఒక 2.5 mgనో 5 mgనో రోజు ఇస్తాం. కానీ రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు అది కష్టం, అది ఇవ్వలేము మేము. లేదా ఇంకా మార్నింగే ట్యాబ్లెట్ తీసుకొని ఈవినింగ్ ఆల్కహాల్ తీసుకోమని చెప్తాం. బట్ వీలైనంత వరకు టెడలాఫిల్ తీసుకున్న వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం బెటర్. లేదా ఆల్కహాల్ ఆల్రెడీ అలవాటు, నేను మానలేను డాక్టర్, ఆల్కహాల్ నేను రోజు తీసుకోవాల్సిందే అనుకున్నప్పుడు టెడలాఫిల్ తీసుకోవచ్చు, మిగతా సిలినాఫిల్ తీసుకోవచ్చు. బట్ సిలినాఫిల్తో ప్రాబ్లం ఏంటంటే సిలినాఫిల్ డ్రగ్ అనేది రోజు తీసుకోకూడదు. అప్పుడప్పుడు వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, అది కూడా కార్డియాలజిస్ట్ అన్నీ సేఫ్, ఏ ప్రాబ్లం లేదు, కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్నప్పుడే తీసుకోవాలి. అలా కాకుండా అవెనాఫిల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంది, అది తీసుకోవచ్చు, ఆల్కహాల్తో పాటు తీసుకోవచ్చు. కానీ అది సిలినాఫిల్ అంత స్ట్రాంగ్ ఉండదు. సో ఆల్రెడీ సిలినాఫిల్ తీసుకునే వాళ్ళకు అవెనాఫిల్ ఇచ్చినా కూడా వాళ్ళకు సరిపోదు. సార్ డాక్టర్ గారు నాకు అది ఫస్ట్ మెడిసినే బాగుందంటారు. కానీ ఎవరికైతే అసలు అలవాటు లేదో అవెనాఫిల్తోనే స్టార్ట్ చేస్తారో వాళ్ళకు బాగుంటుంది. అంటే వాళ్ళకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో నార్మల్గా ఇప్పుడు వయాగ్రా వాడేవాళ్ళు కొంతమంది ఒకసారి ఏంటంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసము డబుల్ పిల్ చేస్తారు. సో అట్లా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. ఈ మధ్య మనకు న్యూస్ పేపర్స్లో కానీ చాలా వరకు హోటల్లో గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళారు, మధ్యలో చనిపోయారు, అలాంటి న్యూస్ మనం చాలా వరకు వింటున్నాం. వాటిల్లో ఆ డెత్స్కి కామన్ రీజన్ ఏంటంటే ఓవర్ డోస్ ఆఫ్ వయాగ్రా. ఓకే. సో మాకు నార్మల్గా ఏంటంటే ఈ వయాగ్రా లాంటి మెడికేషన్స్ 50 mg 100 mg డోస్లో అవైలబుల్ ఉంటాయి. మేము మామూలుగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే 50 mg ఇస్తాం. కొంతమంది యంగ్స్టర్స్కి అయితే 25 mg సరిపోతుంది. సో మనం 50 ఇచ్చి మ్యాక్సిమం డోసేజ్ అంటే మనం ఇప్పుడు వరకు ఏవైతే క్లినికల్ స్టడీస్ అయ్యాయో వాటిని బట్టి మ్యాక్సిమం డోసేజ్ 100 mg. 100 mg కన్నా ఎవరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆ రోజు కావాలంటే మరుసటి రోజు తీసుకోవచ్చు, ఒక రోజు అయిన తర్వాత. కానీ కొన్ని రకాల డెస్పరేట్ సిచ్యువేషన్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని బయటికి వెళ్ళారు, ఆ రోజు ఎరెక్షన్ రావట్లేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫియర్, ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు కలవకపోతే ఈ అమ్మాయి ఏమనుకుంటుంది. సో ఆ ఫియర్లో ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, పని చేయలేదు, హాఫ్ అన్ అవర్ చూస్తారు, ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటారు. అట్లా మా దగ్గరికి 3-4 ట్యాబ్లెట్స్ వేసుకొని వచ్చే వాళ్ళని కూడా చూస్తాం. అందుకని జనరల్గా అలాంటి వాళ్ళని వస్తే మేము వయాగ్రా అసలు ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వం. అంటే ఏదో ఒక రోజు ఏదైనా అయితే మళ్ళీ మాకే కదా రిస్క్. సో జనరల్గా వాళ్ళకి చెప్పినా కూడా ఆ ఫియర్లో వాళ్ళకి ఏమి తోచదు. ఏదో విధంగా ఆ రోజు సెక్స్లో పాల్గొనాలి. పాల్గొనకపోతే ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఏదైనా అనుకోవడమో లేదా ఆ అమ్మాయి ఏదైనా అంటుందేమో. కొన్నిసార్లు కొంతమంది వైఫ్స్ కంప్లైంట్ చేస్తుంటారు, అంటే ఫర్టైల్ డేస్ పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. డాక్టర్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఏం చెప్పి ఉంటుంది, అమ్మ మీరు ఈ 3 రోజులు ఖచ్చితంగా కలవాలి, ఈ 3 రోజుల్లో కలిస్తేనే మీకు పిల్లలు పుడతారు అని చెప్పి వైఫ్కి మెడికేషన్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి ఉంటుంది. సో ఇప్పుడు వైఫ్ ఏంటి, హస్బెండ్కి ఎంత బిజీ పని ఉన్నా ఆల్రెడీ తన మెడిసిన్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ 3 రోజులు ఖచ్చితంగా కలవాల్సిందే. సో హస్బెండ్ అలసిపోయాడా లేకపోతే ఆఫీస్లో ఎంత బిజీ ఉంది అనేది తెలియదు. ఎందుకంటే ఆ ఫర్టిలిటీ స్ట్రెస్, ఓ పిల్లలు పుట్టట్లేదు, అందరూ మీకేంటి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. సో ఆ టైంలో హస్బెండ్ని ఫోర్స్ చేస్తారు. ఏంటి మీకు ఆ డెస్పరేట్ సిచ్యువేషన్లో ఏమంటారంటే, ఏంటి మీరు చేయలేకపోతున్నారు, మీకేమైనా ప్రాబ్లం ఉందా, అలాంటి ఒక్క మాట అన్నారు అనుకోండి, ఇంకా అబ్బాయికి నెక్స్ట్ డేకి అసలు
కలవాలన్నా కూడా ధైర్యం రాదు. ఓకే. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇలా 1, 2, 3 పిల్స్ తీసుకుంటారు. సో జనరల్గా ఏంటంటే అలా ఎవ్వరూ కూడా 100 మిల్లీగ్రామ్స్ కన్నా ఎప్పుడూ సిల్డనాఫిల్ టాబ్లెట్ తీసుకోకూడదు. అది కూడా 50 మిల్లీగ్రామ్స్ వరకు అయితే సేఫ్, కానీ 100 మిల్లీగ్రామ్స్ తీసుకుంటున్నారంటే ఈసీజీ కానీ లేకపోతే కార్డియాలజిస్ట్ ప్రాబ్లం ఒక్కసారి చెకప్ కానీ అయి ఉంటే చాలా వరకు సేఫ్, కానీ 100 మిల్లీగ్రామ్స్ డైరెక్ట్గా తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.